ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు. ఊరు వాడల్లో ఉత్సాహంగా భోగి మంటలు, రంగవల్లులతో ఇంద్రధనస్సును తలపిస్తున్న ముంగిళ్లు. కోడి పందాలకు సిద్ధమైన పల్లెలు. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో భారీ విస్తీర్ణంలో బరులు, కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం. కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతులకు సిద్ధమైన ప్రభుత్వం. ఆఫ్రీ సంస్థకు డిజైన్ బాధ్యతలు, త్వరగా నీరందించేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం. భూభారతి పోర్టల్లో అక్రమాలపై విచారణ. సాఫ్ట్వేర్ లోపాలు, తహసీల్దార్ల ఉదాసీనతపై ఆరా. భారత అమెరికా విదేశాంగ మంత్రుల చర్చలు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారంపై దృష్టి. సంప్రదింపులు కొనసాగింపునకు అంగీకారం. అమెరికా, ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు. టెహ్రాన్ను వీడాలని తమ పౌరులకు ట్రంప్ సూచన. క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఖమేనీ సర్కార్. నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే. ఆటగాళ్ల ఫామ్తో టీమిండియాలో జోరు. సిరీస్ కైవసంపై గురి. తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. 3 రోజుల పండుగలో భాగంగా తొలి రోజు భోగి మంటలు వేశారు. అర్ధరాత్రి నుంచే ఊరు వాడల్లో భోగి మంటలు వేయటం మొదలైంది. గుంటూరు, విశాఖ, ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో భోగి మంటలు వేశారు. నెల్లూరు నగరంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మైపాడు రోడ్డులోని స్మార్ట్ స్ట్రీట్ బజార్, బాలాజీనగర్, రంగనాయకులపేట, మూలపేట, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మంత్రి నారాయణ తన సతీమణి, కుమార్తెతో కలిసి భోగి మంటలు వెలిగించారు. బాపట్ల జిల్లాలోనూ భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చీరాల, వేటపాలెం, చినగంచం, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాల్లో వాడవాడలా భోగి మంటలు ఎగిసిపడ్డాయి. చీరాల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వేసిన భోగి మంటలు చుట్టూ యువతీ యువకులు నృత్యాలు చేశారు. అటు దేశవ్యాప్తంగా కూడా సంక్రాంతి వేడుకలు ఎంతో ఉత్సాహంగా మొదలయ్యాయి. ఉత్తరాదిలో లోహ్రీ పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగా అక్కడ కూడా వేడుకల్లో భాగంగా భోగి మంటలు వేశారు. జైపురలో జరిగిన లోహ్రీ వేడుకల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో తెలుగువారు ఆనందోత్సాహాల మధ్య భోగి మంటలు వేశారు. సినీ గీతాలకు నృత్యాలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో ప్రధానంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు కాయరాజా కాయంటూ సాగే కోడి పందాలకు సర్వం సిద్ధమైంది. పందెం కోళ్లు కాలు దువ్వేందుకు భారీ హంగులతో బరులను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కృష్ణా జిల్లాలోనూ ఈసారి కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. బ్యారికేడ్లు, వీఐపీ గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, స్టేజ్లు, ఎల్ఈడీ తెరలతో పాటు అన్ని వస్తువులు బరుల వద్ద ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలకు రంగం సిద్ధమైంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పరిధిలో బరుల్ని సిద్ధం చేశారు. కత్తి కట్టకుండా కోడి పందాలు జరుపుకోవాలన్న పోలీసుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. మురమళ్ల, ముమ్మిడివరం, కాట్రేనికోన పరిధిలో భారీగా కోడి పందాలు జరిపేందుకు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన పందెం జరిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వందలాదిగా వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సిద్ధం చేశారు.
3 రోజుల పాటు జరిగే పోటీల్ని వీక్షించేందుకు ఎల్ఈడీ తెరల్ని కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పల్లెల్లోనూ కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇన్నాళ్లు ప్రత్యేక శిక్షణ పొందిన పందెం కోళ్లు కాలు దువ్వేందుకు బరులు సిద్ధమయ్యాయి. 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో బరుల్ని సిద్ధం చేశారు. 24 గంటల పాటు కోడి పందాలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్ లైట్లతో పాటు వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీల్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో కేసరపల్లి, గుడివాడ, ఈడుపుగళ్లు, ఉప్పులూరు, లక్ష్మీపురం, పులిగడ్డ, అంబాపురం, పి నైనవరం, రామవరప్పాడు, గుణదలలో ఏర్పాటు చేసిన హైటెక్ బరులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి కోడి పందాల్ని చూసేందుకొచ్చే వారికి ఆతిథ్యం కోసం బరుల వద్దే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. డైలీ యావరేజ్న 2500 మెంబర్స్కి లంచ్ అరేంజ్ చేసాం, డిన్నర్ అరేంజ్ చేసాం. అంటే డైలీ యావరేజ్ 5000 మెంబర్స్, 3 డేస్కి 15,000 మెంబర్స్. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం విల్ బి కవర్డ్ అనమాట. ఎక్కడి నుంచో ఈరోజు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఆల్రెడీ వచ్చి ఉన్నారండి ఈ సందర్శకులు దీన్ని చూడడానికి. ఈ 3 రోజులు చాలా మంచి సాంప్రదాయమైన ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడానికి మా గ్రామం తరపున, మా ప్రజల తరపున అందరూ విన్నామండి. ఇదివరకు కోడి పందాలంటే ఇక్కడి నుంచి కోనసీమ వెళ్ళి కోనసీమలో చూసి వచ్చేవాళ్ళం మేమైతే. అప్పుడు కోనసీమను తలపించే విధంగా అక్కడ ఏర్పరిచిన దానికంటే భారీగా ఏర్పాట్లు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని క్రియేట్ చేసి మేము హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామండి. కోట్ల రూపాయల్లో కోడి పందాలు సాగుతాయని తెలుస్తోంది. బరులు నిర్వహించేందుకు 10 లక్షల రూపాయలకు పైగా నిర్వాహకులు పెట్టుబడి పెడుతున్నారు. అంతకు 4-5 రెట్లు రాబట్టేందుకు పందెం రాయుళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శిబిరాల వద్ద ఫుడ్, కూల్ డ్రింక్స్, ఇతర స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఊరువాడ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి విశిష్టతను తెలియజేసేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంబరాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ముందస్తు వేడుకలు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగాయి. బొంగరాల బీడులోని క్రీడా మైదానంలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ మొగల్రాజపురంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయం వద్ద సంక్రాంతి సామరస్య సమ్మేళనం జరిగింది. కులమతాలకు అతీతంగా స్థానికులు పాల్గొన్నారు. మహిళలు అందంగా రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆకట్టుకున్నాయి. సిటీ ఏఆర్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు, సిపి రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన పోటీలు అలరించాయి. ఒంగోలు మినీ స్టేడియంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పిల్లలకు సైక్లింగ్, కుర్చీలాట, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కర్నూలులోని నరసింహారెడ్డి నగర్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎర్రబురుజు ప్రాంతంలో పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దేవనగర్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల 2వ రోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు పాల్గొన్నారు. భీమునిపట్నం మండలం ఆర్ తాళ్లవలసలోని భరోసా లిటిల్ హగ్స్ అనాథాశ్రమంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు విశాఖ సిపి శంఖబ్రత బాక్షి హాజరయ్యారు. విజయనగరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఎస్పీ సతీమణి రూపానాయుడు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 రోజుల పాటు జరిగిన ముందస్తు సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ హరీష్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈత పోటీలు, స్పీడ్ బోట్లు, డ్రాగన్ పడవ పోటీలు ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లా పెదపాడు మండలం దుగ్గిరాల సమీపంలో సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి కానుక పేరుతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిండి వంటల్ని పంపిణీ చేశారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. గ్రామీణ సంప్రదాయాలు, జానపద కళలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ వేషధారణలో కళాకారుల నృత్యాలు, ఆటపాటలు పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టాయి. పిట్టల దొర హాస్యం, సోదమ్మ అభినయం ఈ ప్రధాన వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శిల్పారామంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. సోదమ్మలం అండి, మేము ప్రతి సంక్రాంతి సంబరాలకు వస్తాము.
ఇప్పుడంటే టీవీలు సెల్ ఫోన్లు వచ్చేసినాయి కానివ్వండి, ఇదివరకు సంక్రాంతి సంబరాలు వస్తే ప్రతి ఇంటింటికి కూడా మమ్మల్ని పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి మా చేత జాతకాలు చెప్పించుకునేటోళ్ళు, బియ్యం ఇచ్చేటోళ్ళు, చీరలు పెట్టేటోళ్ళు, మేము చెప్పిందే జరిగేది. మన శిల్పారాంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో ఒక సోదమ్మలు కావచ్చు, హరిదాసులు కావచ్చు, బుడవక్క వేషాలు కావచ్చు, అన్ని పల్లెటూరు వేషాలన్నీ కూడా మన శిల్పారాంలో పెట్టి వచ్చిన అందరూ కూడా పల్లెటూరుకి వెళ్ళినంత ఫీలింగ్ని మన శిల్పారాంలో తెప్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శిల్పారాం వచ్చి పల్లెటూరులో చేసే పనులేంటి, అసలు సోదమ్మలంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, బుడవక్కలు అంటే ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా మొదలైంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఈ ఫెస్టును ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 19 దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ పతంగులను ఎగురవేస్తున్నారు. వివిధ రాష్ట్రాలతో చెందిన 1200 రకాల స్వీట్లతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టును చూసేందుకు హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి ప్రజలు తరలి వెళ్లారు. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. కైట్ ఫెస్టివల్ని ఫస్ట్ టైం విజిట్ చేసాం, బట్ చాలా బాగుంది. సో మేము నెక్స్ట్ టైం కూడా రావాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా కైట్ ఫెస్టివల్స్ అందరూ నార్మల్గా ఎవరి దగ్గర వాళ్ళు జరుపుకోవచ్చు, బట్ అందరితో కలిసి చేసుకోవడం చాలా బాగుంది. ఇంకా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్స్, ఇంకా వీళ్ళు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఫెస్టివల్కి రావడం. ఇక్కడ 2 ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, కైట్ ఫెస్టివల్ ఉన్న స్వీట్ ఫెస్టివల్. నాకు ఇందులో నచ్చింది, ఎక్కువ అట్రాక్టివ్గా అనిపించింది అంటే కైట్ ఫెస్టివల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఎగరేస్తున్నారు. ఇది నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ కైట్ ఫెస్టివల్కి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ నుండి చూడడం చాలా స్పెషల్గా, కొత్తగా, మంచిగా అనిపించింది. డ్యాన్స్ పార్టిసిపెంట్స్ కానీ, సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. రకరకాల కైట్లు ఎప్పుడు ఎగరేస్తారు, కానీ ఈసారి ఏంటి కల్చరల్ యాక్టివిటీస్ జరపడం, ఫుడ్ స్టాల్స్, స్వీట్ ఫెస్ట్. హైదరాబాద్లో ఎప్పుడు చేస్తారు పరేడ్ గ్రౌండ్, కానీ ఈసారి చాలామంది చాలా దూరం నుండి వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలన్నదే తమ సంకల్పమని సీఎం అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవా రంగాల్లో తెలంగాణ తిరుగులేని పురోగతి సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ సాకారం చేసేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి శోభతో రాష్ట్ర వ్యాప్తంగా సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటైనందున తెలంగాణ ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 2500 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1000 కోట్లు ఈ నెలాఖరులోపు, మిగతా 1500 కోట్లు వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. పంచాయతీ పాలక వర్గాలకు 2024 జనవరిలో గడువు ముగిగా 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు వచ్చాయి. 2024-25లో ఎన్నికలు జరగక పాలక వర్గాలు లేకపోవడంతో ఆ సంవత్సరానికి రావాల్సిన 2500 కోట్లను కేంద్రం నిలిపివేసింది. గత నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమైంది. బాంబే ఐఐటి భాగస్వామ్యంతో మరమ్మతుల డిజైన్లు అందించేందుకు ముందుకొచ్చిన ఆఫ్రీ ఇండియాను ఎంపిక చేసినట్లు నీటిపారుదల శాఖాధికారులు సీఎంకు వివరించారు. వచ్చే నెల నుంచి ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు, ఇంజనీర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రేపు ప్రారంభించనున్న చనాక, కొరాట, సదర్మాట ఆనకట్టలతో పాటు చిన్న కాళేశ్వరం, దేవాదుల, గోదావరి ప్రాజెక్టులపై సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టు, ఇంకా చేయాల్సిన భూసేకరణ, అందుకు అవసరమయ్యే వ్యయం తదితర అంశాలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా భూసేకరణ చేయడంతో పాటు పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని ఆనకట్టల మరమ్మతుల ప్రక్రియ పురోగతిపైన సీఎం ఆరా తీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల కోసం డిజైన్ కన్సల్టెన్సీని ఖరారు చేసినట్లు అధికారులు వివరించారు. బాంబే ఐఐటి భాగస్వామ్యంతో వచ్చిన ఆఫ్రీ ఇండియాను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటికే CWPRS ఆధ్వర్యంలో 3 ఆనకట్టల వద్ద పరీక్షలు జరుగుతున్నట్లు చెప్పారు. అన్నారం, సుందిళ్లలో ఫిబ్రవరి నుంచి అన్ని పనులు సమాంతరంగా చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. మేడిగడ్డ విషయంలో పూర్తి అవగాహన, స్పష్టత వచ్చిన తర్వాతే మరమ్మతులు ప్రారంభించాలని భావిస్తున్నారు. కన్సల్టెన్సీ ఇచ్చిన డిజైన్లను కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం, నల్లమల సాగర్కు సంబంధించి సుప్రీంకోర్టు విచారణలో వచ్చిన అంశాలు, తదుపరి కార్యాచరణ సహా ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ఫోన్లో మాట్లాడారు. వాణిజ్యం, కీలకమైన ఖనిజాలు, అణుశక్తి, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారంపై రూబియోతో చర్చలు జరిపినట్లు జయశంకర్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఆయా అంశాలతో పాటు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలపై పురోగతి సాధించడానికి నిరంతర సంప్రదింపులు అవసరమని ఇరువురు ఓ అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు. జయశంకర్, రూబియో వచ్చే నెలలో సమావేశమయ్యే అవకాశం ఉందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ సందర్భంగా పోస్టు చేశారు. ఆ సమావేశానికి సంబంధించి తదుపరి దశలపై ఇరువురు ఫోన్లో చర్చించినట్లు తెలిపారు. సిలికాన్ అధునాతన తయారీ, ఏఐతో కూడిన కీలక సరఫరా గొలిసే లక్ష్యంగా అమెరికా చేపట్టిన పాక్స్ సిలికాలో చేరాలని భారత్ను ఆహ్వానించనున్నట్లు అమెరికా రాయబారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జయశంకర్, మార్కో రూబియో చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల కుంభకోణంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నమోదైన పోలీస్ కేసులపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్ నేతృత్వంలో పలువురు నిపుణులతో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ చలాన్ల కుంభకోణానికి పాల్పడి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన వారిని గుర్తించే పనిలో పడింది. గేట్వేను హ్యాక్ చేసి స్వాహా చేసిన ప్రభుత్వ సొమ్ము వసూలు చేసే దిశలో చర్యలు మొదలయ్యాయి. తెలంగాణలో 2020 నుంచి ఇప్పటి వరకు మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో 52 లక్షలు జరిగాయి. అందులో యాదాద్రి, భువనగిరి, జనగాం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 4800 రిజిస్ట్రేషన్లకు చెందిన ఫీజు చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు మీ సేవా నిర్వాహకుడితో పాటు పలువురిపై జనగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూభారతి పోర్టల్లో వెలుగులోకొచ్చిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు కొంతమంది అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి స్థానంలో గతేడాది ఏప్రిల్ 14వ తేదీన భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. కానీ ధరణిలో కేంద్రీకృత అధికారాలు కల్పిస్తూ 35 మాడ్యూల్స్ ఉండగా భూభారతిలో అధికారాల్ని వికేంద్రీకరిస్తూ వాటిని తగ్గించారు. జనగాం జిల్లాలో భూభారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో 10 చలాన్లకు చెందిన 8,55,577 రూపాయలు మాయం కావడంపై జనగామ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదైంది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు లోతైన పరిశీలన చేయగా రంగారెడ్డిలో 2,100, యాదాద్రిలో 1,300, మరో 1000కి పైగా జనగాం జిల్లాల్లో చోటు చేసుకున్నట్లు బయటపడింది. మొత్తంగా 4,800 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల లావాదేవీల్లో 80 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు రెవెన్యూ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అయితే డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత 30 కోట్లు ఖజానాకు చేరగా మిగతా 50 కోట్లు ఏమయ్యాయని దానిపై ఆరా తీస్తున్నారు. ఖజానాకు జమ కాకుండా గేట్వేను హ్యాక్ చేసి పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. ఈ అక్రమ బాగోతంపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. ఈ కుంభకోణంపై సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్ నేతృత్వంలోని కమిటీ లోతైన విచారణ జరుపుతోంది. 2014 నుంచి ఈ అక్రమాలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. గేట్వేను హ్యాక్ చేసి ప్రభుత్వ సొమ్మును దోచుకున్న వారిపై చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళుతున్నారు. చలానాల చెల్లింపులో చోటు చేసుకున్న అక్రమాలు ఈ 3 జిల్లాలకే పరిమితమా లేక అంతటా జరిగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2025-26 ఖరీఫ్లో ముందెన్నడూ లేని విధంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. గతంలో ఉన్న 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్లో అధిగమించినట్లు మంత్రి తెలిపారు. పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖలతో పాటు తెలంగాణ రైతాంగానికి ఈ రికార్డులో భాగస్వామ్యం ఉందన్నారు. ధాన్యం దిగుబడిలో రైతుల కృషిని అభినందించిన ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలకు ధాన్యం కొనుగోళ్లు అద్దం పడుతున్నాయన్నారు.
13.97 లక్షల మంది రైతులకు మద్దతు ధర అందించామన్నారు. రికార్డు స్థాయి దిగుబడి సాధించిన నేపథ్యంలో ప్రభుత్వం సవాల్గా తీసుకుని 8,448 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతంగా ముగించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరాన్లో ప్రజలు నిరసనలు కొనసాగించాలని, తాము సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన సూచనలు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్ మరోసారి తన అమ్ముల పొదిలోని క్షిపణులను బయటకు తీసి పెద్ద ఎత్తున పరీక్షలు జరుపుతోంది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలు సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేసింది. ఇరాన్పై ట్రంప్ సైనిక చర్యల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదని రష్యా అమెరికాను హెచ్చరిస్తోంది. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. ఆందోళనలు చేస్తున్న వారిని దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్ నిరసనలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వ సంస్థల్ని హస్తగతం చేసుకోవాలన్నారు. నిరసనకారులకు త్వరలో సాయం అందుతుందన్నారు. ఆ తర్వాత ఇరాన్ను ఖాళీ చేయాలని అమెరికా, మిత్రదేశాల పౌరులకు ట్రంప్ సూచించారు. దీంతో ఇరాన్పై వాషింగ్టన్ దాడి చేయడం తథ్యమనే సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు. ఇరాన్లో 2 వారాలకు పైగా జరుగుతున్న ఆందోళనలు రక్తసిక్తంగా మారాయి. భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 2,000 మందికి పైగా మృతి చెందినట్లు అధికార వర్గాలు పేర్కొనగా ఆ సంఖ్య 12,000 దాటినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అగ్రరాజ్యం ప్రకటనలపై తీవ్రంగా స్పందిస్తున్న ఇరాన్ తాజాగా క్షిపణి పరీక్షలు జరిపింది. అమెరికా తమపై దాడికి దిగితే ధీటుగా బదులిస్తామని పేర్కొంది. గతేడాది జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఈసారి ప్రతీకార దాడులు చేసేందుకు క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మౌసావి తెలిపారు. క్షిపణుల తయారీ పెంచినట్లు చెప్పారు. అమెరికా దుస్సాహసానికి పాల్పడితే నిర్ణయాత్మకంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదే తెలిపారు. బయటి దేశాల బెదిరింపుల్ని అనుమతించబోమన్న ఆయన మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాల్ని లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇంటర్నెట్పై ఆంక్షలు అమలు చేస్తున్న ఖమేనీ సర్కార్ అక్కడి ప్రజలు స్టార్లింక్ను ఆశ్రయించడంపై దృష్టి సారించింది. కిల్ స్విచ్ ఆన్ చేసినట్లు వార్తలు వెలువడిన వేళ గూఢచర్యం, అల్లర్ల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ ను స్వాధీనం చేసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ రిసీవర్లు, సిగ్నల్ బూస్టర్లు తదితర సామాగ్రిని జప్తు చేసినట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ తెలిపింది. సైనిక చర్య పేరుతో ఇరాన్ను అమెరికా బెదిరించడం ఆమోదయోగ్యం కాదని రష్యా స్పష్టం చేసింది. టెహరాన్ అంతర్గత రాజకీయాల్లో అగ్రరాజ్యం జోక్యం తగదని హితవు పలికింది. సైనిక చర్య వల్ల మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థితులకు, అంతర్జాతీయ భద్రతకు కలిగే విపత్కర పరిణామాల గురించి అమెరికా తెలుసుకోవాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది. ఇరాన్పై పశ్చిమ దేశాల ఆంక్షల వల్లే సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అక్కడి అల్లర్లకు విదేశీ శక్తులే కారణమని అభిప్రాయపడింది. ప్రత్యేక శిక్షణ పొందిన సాయుధ ముఠాలు విదేశాల నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా అల్లర్లు సృష్టించాయని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరోపించారు. అటు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాల్ని ట్రంప్ విధించడాన్ని టెహరాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా ఖండించింది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరని, బలవంతపు చర్యలు సమస్యల్ని పరిష్కరించలేవని హితవు పలికింది. రక్షణవాదం అన్ని పక్షాల ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందని తెలిపింది.